హాయ్ ఫ్రెండ్స్, నా మేనకోడలు నా తమ్ముడు బర్త్డే అని ఓరియో బిస్కెట్స్ ఇచ్చి కేక్ చేస్తుంది. మా మేనకోడల వయసు 10 years ఉంటుంది. కానీ చాలా తెలివి ఎక్కువ. ఏదో ఒకటి ప్రయోగం చేస్తుంది. ఇంకా నాకే చెప్తుంది, అత్త ఇట్లా చేస్తే మంచిగా ఉంటుంది, అట్లా చేస్తే మంచిగా ఉంటుందని. వాళ్ళ డాడీ బర్త్డే అని ఆమెనే చేస్తుంది. అత్త వీడియో దిగాని నన్ను మట్టుకు చూపించకత్త అంటుంది. అందుకనే పుట్టికనే ఆమె చేసేది మట్టికి ఆమె చేతులు వచ్చేలానే వీడియో తీస్తున్నా. ఇంకో బిస్కెట్లు అన్నీ క్రీమ్ తీసింది, అందులో వేసింది, మిక్సీ జార్ పడుతుంది, క్రీమ్ని అయితే పక్కన పెట్టింది. అన్నీ ఆమెనే చేసుకుంది. ఒక్కడు కూడా మేము ఎవ్వరం ఏం హెల్ప్ చేయలేదో. చూడండి, మిక్సీ పట్టుకుంది. ఇక మంచి పొడి పొడిగా అయింది కదా, బౌల్లోకి అయితే వేసుకుంది. ఇప్పుడు ఏం చేస్తుంది చూద్దాం. ఒక పాలు తీసుకొని అందులో వేస్తుంది. ఆ పొడిలో కొంచెం వేసుకొని కలుపుకుంటుంది. పిల్లలకి ఇట్లాంటి తెలివి ఉండడం కూడా చాలా గొప్ప. అది టాలెంట్ అనేది అందరికి ఉండదు. మా చైత్రకైతే ఫుల్ ఉంది. ఇంకా ఈనో ప్యాకెట్ తీసుకొని కొద్దిగా వేసుకుంటూ మొత్తం ప్యాకెట్ అంతా వేసింది. మళ్ళీ కొద్దిగా పాలు వేసింది, కలుపుతుంది. ఇంకేమంటుందంటే, కేక్ తెద్దామంటే వద్దు మా డాడీ బర్త్డే కాబట్టి నేనే తయారు చేయాలి, మా డాడీతో కట్ చేపియాలి అని అట్లా పెట్టుకుంది. నేనే చేస్తా అని చెప్తే వినకుండా ఆమెనే చేస్తుంది. ఏ క్రీమ్ అంతా తీసింది కదా, దాంట్లో కూడా కొద్దిగా పాలు వేసి ఇక మంచిగా కలుపుకుంటుంది. మా డాడీ నేను చేసిన కేకే తినాలి, నేను చేసిన కేకే కట్ చేయాలని పెట్టుకుంది. అందుకే తయారు చేస్తుంది. ఇక స్టీల్ కింద తీసుకుంది. ఇంకా మాడిపోతుందేమో అమ్మ అంటే ఇదే మంచిగా ఉంది, కానీ నేను దీంట్లోనే చేస్తాను, మాడినా మంచిదే, ఏం మాడదులే అనుకుంటూ వేస్తూనే ఉంది. అగో పొడిపిండి వేసుకొని సేమ్ పెద్దలు చేసినట్టే చేస్తుంది. ఈ క్రీమ్ అంతా మంచిగా కలుపుకుంది కదా, దాంట్లో వేసుకుంది, ఒక పెట్టేసింది. ఇక స్టీమ్ పెట్టింది. చూస్తున్నారా ఎంత పెద్దలు ఎట్లా చేస్తారో అట్లా చేస్తుంది. అసలు నేను ఏం చేస్తారా అని నేను చూస్తున్నా, ఏమన్నా అడుగుతుందని. ఏం అడగట్లేదు, తడబడకుండా చేసేసింది. చాలా గ్రేటు నా కోడలైతే. అవి చూడండి, మళ్ళీ మెల్ట్ చేస్తుంది, మళ్ళీ పాలు పోస్తుంది. ఎంత ప్రాసెస్ అయితే చాలా ఉంది, కానీ ఇంత విసుకుపడలేదు. పెద్దోళ్ళకి విసుకొస్తుంది ఏమైనా వేయాలంటే, రెడీమేడ్కి పోయి బయట తెచ్చుకుంటారు. సో ఇట్లాంటి పాపకు లైక్ ఇవ్వండి, ఎందుకంటే ఈ పాపను చూసి ఇంకా నలుగురు చేయాలని నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకంటే చిన్నపిల్లలకు కూడా ఉండాలి ఇట్లాంటి తెలివి ఉంటే. మనం ఎప్పుడన్నా లేము, ఎట్లాంటి అవసరం ఎప్పుడు పడుతుందో తెలియదు. మన పిల్లలకు కూడా అన్నీ వచ్చి ఉంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. కానీ ఊకే చేయించకండి అబ్బా, ఎందుకంటే పిల్లలు చదువుకుంటారు కదా. మా పాప కూడా ఊకే చేయదు, ఎప్పుడన్నా సండే వచ్చినప్పుడు చేస్తుంది. కానీ ఈరోజు వాళ్ళ డాడీ బర్త్డే కాబట్టి తప్పకుండా నా కేక్ కట్ చేయాలని చేసింది. ఒక కేక్ అయితే అయిపోయింది, చూస్తున్నారు కదా. ఇక క్రీమ్ని అయితే ఆల్రెడీ పక్కన పెట్టుకుంది కదా ఫ్రెండ్స్. ఇక నేను అడిగిన, మమ్మీ ఇది ఎట్లా తెలుసమ్మా నీకు చైత్ర, ఎవరు చెప్పిండ్రు, ఎక్కడ చూసినావంటే, అత్త నేను యూట్యూబ్లో చూసిన, మంచిగా చేసిరు, అందుకే నేను కూడా చూసి చేస్తున్నా. ఇది కూడా కట్ చేసి నేను క్రీమ్ పెడతా, కానీ ఇప్పుడు పెట్టాను, నేను తర్వాత పెడతా అన్నది. ఇంకా నేను అప్పటికి ఇంటికి వెళ్ళిపోయినా, ఇంకా నేనైతే వీడియో షూట్ చేయలేదు. తర్వాతనంట అది కట్ చేసి మంచిగా క్రీమ్ పెట్టి వాళ్ళకి కేక్ కట్ చేయించిందంట. టేస్ట్ అయితే చాలా బాగుందంట, అందరు తిన్నారంట. బాదము, కాజు, పిస్తా అవన్నీ కట్ చేసి వేసింది అనమాట. దానిపైన వేసి నైట్ 12 o'clock కేక్ కట్ చేసినాము. అది తింటే మాత్రం సూపర్ అంటే సూపర్. నేనైతే ఎప్పుడు నాకు అసలు కేక్ రాదు చేయడానికి, చేయలే కూడా. ఆమె ఫస్ట్ టైం చూసింది, ఫస్ట్ టైమే ట్రై చేసింది, వద్దన్నా కూడా చేసింది అనమాట. అందుకే మా చైత్రకు ఒక లైక్ ఇచ్చుకోండి అప్ప ప్లీజ్.